అండి అందరికి ఈరోజు నెత్తాలు వంకాయ పులుసు చేస్తున్నాం. వంకాయలు కొంచెం, అలాగే ఆనియన్స్ 3, అలాగే 4 టమాటాస్, 1 మ్యాంగో, అలాగే కొంచెం నెత్తాలు. చూసారా తల ఇలా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలాగా బాగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఇసుకుంటుంది కాబట్టి 4-5 టైమ్స్ అయినా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ఆనియన్స్ కోసి పెట్టేసుకున్నాను. టమాటాస్ కూడా చూసారా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి చూడండి. అలాగే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను. అలాగే నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. చూసారా ఈ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను ఆల్రెడీ టమాటాస్ కోసి పెట్టుకున్నాను కదా, 4 టమాటాస్ అవి కూడా వేసేసుకున్నాను. అలాగే నాకు సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి మూత కూడా వేసేసుకున్నాను. ఇలాగ వంకాయలని కట్ చేసుకోవాలి. చూడండి టమాటాలు ఎలా మగ్గాయి చూసారా, ఇవి కొంచెం మగ్గాయి కాబట్టి వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను చూడండి. అలాగే ఇది కూడా వంకాయలు మగ్గాలి కాబట్టి మూత వేసేసుకున్నాను. చూసారా వంకాయలు ఎలా మగ్గాయి చూడండి. ఆల్రెడీ నేను చింతపండు వేసిన గుజ్జు తీసాను కదా, ఆ గుజ్జు నీళ్ళు కూడా పోసేసుకోవాలి. చూడండి పోసేసుకున్నాను కాబట్టి కొంచెం 1 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి మనకు సరిపోయినంత. చూసారా అలాగే మనం కడుక్కున్న నెత్తాలను కూడా వేసేసుకోవాలి. ఎండి నెత్తాలని వేసేసుకున్నాను. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా చూసారా ఎలా ఉడుకుతుంది ఇది నెత్తాలు. అలాగే ఒక మ్యాంగో కట్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను. ఈ నెత్తాలు పులుసు వేడి వేడి అన్నంలో తింటే ఫ్రెండ్స్ అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఇదైతే మా ఆయనకి చాలా ఇష్టం ఈ నెత్తాలు వంకాయ పులుసు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చూసారా గార్నిష్ కోసం. చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది కదా నెత్తాలు వంకాయ పులుసు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇది బాగుంటుంది. ఈ నెత్తాలు జలుబుకి చాలా మంచిది. ఓకేనా, ఆల్మోస్ట్ ఈ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.